బ్యూటీ షాట్. అందరికీ నమస్కారం అండి. శ్రీశైల పాదయాత్రకి మేము స్టార్ట్ అయ్యాము. నేనైతే బేర్ ఫుట్ నడుస్తున్నాను. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఇక్కడ మస్జిద్ ఒకటి ఉన్నది. ఇదే యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ వచ్చిన వెంటనే భక్తులకు ఫుడ్ అరేంజ్ చేశారు. నేను కిందటి సంవత్సరం కూడా వచ్చాను, బట్ అంతలా క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ చెక్కింగ్ స్టార్ట్ అవబోతుంది అనుకుంటా. బా రూట్ మ్యాప్ దగ్గరికి వచ్చాము. ఒక్కసారి అది చూసి మనం క్యాప్చర్ చేసుకుంటే దాన్ని బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరామో తెలుస్తుంది. ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇంకా పెండింగ్ ఇదంతా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది నాగలూటి దగ్గర. టెంపుల్ అయితే రియల్లీ చాలా బాగుందండి. ఇక్కడ స్వామి మనిషి రూపంలో ఉన్నారు. చాలా వైబ్రెంట్ ఫేస్. దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ స్వాములందరూ స్నానం చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రూఅవుట్ ద జర్నీస్, ఎప్పుడైతే స్టెప్స్ వస్తాయో యూ మస్ట్ నాట్ స్టాప్. ఎందుకంటే ఒక్కసారి ఆగారంటే ఇంకా కంప్లీట్ రెస్ట్ తీసేసుకుంటారు. బాగుంది కదా. లోపల ఉంటారు కదా, లోపల స్టాల్స్ గట్రా పెడతారు కదా, వాళ్ళందరూ వెహికల్ ద్వారానే లోపలికి వస్తారు. కొంతమంది ఆటోలు, కొంతమంది టూ వీలర్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. పెద్ద చెరువుకి వచ్చామో లేదో ఐడియా లేదు. అప్పుడే 30 కిలోమీటర్లు కవర్ చేస్తాం. దగ్గర దగ్గర 17 కిలోమీటర్లు ఉన్నాయి. బాగానే కంప్లీట్ చేస్తాం. దారి ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో ఇసుకలా వస్తుంది. అక్కడ బేర్ ఫుట్కి ఒక రెస్ట్. చిన్న చిన్న పెబుల్స్ ఉంటాయి. అక్కడ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామి. ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం వరకు అంతా బాగానే జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? ఇంకా 30 కిలోమీటర్స్. ఏంట్రా ఇది? ఇక్కడ కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇప్పుడే ఒక ఆవిడని అడిగాను, వెనకతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారు. కర్నూలు స్వామి, కర్నూలు, తండ్రపాడు. ఈ తండ్రపాడు ఎలా అనిపిస్తుంది? బాగుంది స్వామి, హ్యాపీ. స్వామి దయంత. ఓం నమ శివాయ. ఈ ట్రెక్ ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకు స్వామి అడుగుంటా? దేవేంద్ర చెప్పండి స్వామి. దేవేంద్ర స్వామి అడిగి ఇన్నాళ్ళు సిటీలో బతికి కాస్త కొద్దిగా నేచర్కి దగ్గర ఉందాం అనేసి చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేముంటాయి, సెకండరీ భక్తి ఆబ్వియస్.
నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఓపెన్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రత్యేకత. ఇయర్ మొత్తం ఉండుంటే గినక ఎవరు నడిచేవాళ్ళు కాదు. ఓన్లీ ఈ సీజన్లో 10 days మాత్రమే అలౌ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో ఉంటుందనే కదా. సో అలా నేను ఆదిత్యకి పాస్ చేస్తున్నాను, మీకు ఆదిత్య ఆన్సర్ ఇచ్చేస్తాడు మిగతా అన్నిటికీ. స్వామి చెప్పండి స్వామి. ఓం నమ శివాయ. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఓం నమ శివాయ. అండి ఇక్కడ మజ్జిగ కలుపుతున్నారు. పెద్ద చెరువుకి ఇంకా రీచ్ అవ్వలేదు మేము. 2 to 3 kilometers ఉండొచ్చు అంట. ఎన్నోసారి రావడం? నేను ఐదోసారి. అవునండి. శ్రీశైలం గురించి చెప్పాలంటే జీవితంలో ఒక్కసారైనా శ్రీశైలాన్ని విజిట్ చేయాలి. శ్రీశైల శిఖర దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే శ్రీశైలాన్ని దర్శిస్తే నీకు పునర్జన్మ ఉండదు. జీవితంలో ఎప్పుడైనా ఒక వీలు చూసుకొని ఒక్కసారి ఏదర్ కాలినడకన కానీ బస్సు ద్వారా కానీ మీ సొంత వెహికల్ ద్వారా కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి శ్రీశైలం రండి, దర్శించుకోండి. సో పెద్ద చెరువుకి అయితే వచ్చాం. పెద్ద చెరువు అని ఎందుకంటారంటే ఇక్కడ పెద్ద చెరువు ఉంది. పెద్ద లాజిక్ ఏం లేదు, చూపిస్తాను. బాగుందనా? నిజం బాగుంది. అదేనండి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా వి నీడ్ టు స్టార్ట్ వాకింగ్. అది అన్నదాన సత్రం నుంచి స్టార్ట్ అవుతున్నాం. నాకైతే మంచి నిద్ర వస్తుంది. మా వాళ్ళేమో ట్యాబ్లెట్స్ వేసుకున్నారు సో దట్ దే కుడ్ హ్యాండిల్ దెమ్ సెల్ఫ్స్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నాకు లైన్స్ ఫిలప్ చేయడానికి ఇంగ్లీషే వస్తుంది. తెలుగు బాగా నేర్చుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా మాట్లాడతాను. అంతవరకు కొంచెం మేనేజ్ చేసుకోండి. దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు నారాయణ రెడ్డి గారు